స్వామియే శరణమయ్యప్ప సద్గురునాథనే శరణమయ్యప్ప బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదారవిందంగళే శరణమయ్యప్ప. భిక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది. చాలామంది దీక్షలో ఉన్నారు, ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇదివరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం. ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం. కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి. దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో, మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. మీకు ఇంకనూ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మా ఛానల్ చూసిన తర్వాత కింద మీరు మెసేజ్లో పెట్టారంటే ఇంకనూ మీకు కమింగ్ ఎపిసోడ్స్లలో మేము మీకు చక్కగా మీ సందేహ నివారణ తీర్చడానికి మా టీం అంతా కూడాను ప్రయత్నం చేస్తాము. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం కదండి, మరి విరమణ ఎక్కడ చేయాలి? ఏదో తిరుపతికి పోయాం, అక్కడ పోయి గుండు కొట్టుకొని వచ్చేయచ్చా? లేదా ఇంకెక్కడన్నా పంబలు అలా మాల వేసి సిప్పేసి మళ్ళీ మేము రొటీన్లో ఉండొచ్చా? ఎంత తప్పండి. మాల తీసుకోగానే ఒక పవిత్రమైనటువంటి మాల గురుగారి దగ్గర నుంచి తీసేసుకొని ఏమని చెప్తున్నాం? జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం, శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం, శబర్యాచన సత్యేన ముద్రాం పాదు సదావిమే. ఆ స్వామివారి దగ్గర మొక్కి చెప్పి మాల వేసుకున్నాం కదా గురుగారి దగ్గర. నువ్వు అక్కడ వేసి ఆ ఇరుముడి కట్టడానికి ముందు మీ ఇంటి బయట గడపన కొబ్బరికాయ కొట్టి ఆ వనదేవతకు ఒక ప్రమాణం చెప్పావు కదా, మా ఇంటిని క్షేమంగా తిరిగి ఉండు, నేను తిరిగి వెళ్ళి వచ్చేంత వరకు అని చెప్పి ఆ వనదేవత అక్కడ వేచి ఉంటుంది కదా. నువ్వు ఇరుముడి ప్రసాదం తీసుకొస్తావని నువ్వు దారిలో ఎక్కడో గుండు కొట్టుకొని గుండురావులాగా వస్తే ఎలా, బోడిగుండుతో వస్తే ఎలా? దీక్షతో వెళ్ళి బోడిగుండుతో ఎవరైనా వస్తారా? తిరుపతికి వెళ్ళామండి గుండు కొట్టుకున్నామండి, పళనికి వెళ్ళామండి గుండు కొట్టుకున్నామండి, తిరుతనికి వెళ్ళామండి గుండు కొట్టుకున్నాం ఏమండి? శబరిమలకే మీ కుటుంబంతో రావద్దన్నారు. ఇక్కడికంతా ఇంటితో రావచ్చు కదా. మీరు తిరిగి ఇంటికి వచ్చి ఎక్కడ మాల వేసుకున్నామో అక్కడే మాల ఇప్పి ఆ వెలుగుతున్న అఖండ జ్యోతిని చూసి మీ ఇరుముడిలో తెచ్చిన బియ్యాన్ని ఒక పొంగలి చేసి 10 మందికి పెంచి ఇచ్చిన తర్వాత కుటుంబంతో పాటు తిరుపతికి వెళ్ళండి, కుటుంబంతో పాటు పైనకి వెళ్ళండి, అక్కడ పోయి దర్శనం చేసుకొని అప్పుడు కావాలంటే గుండు కొట్టుకోండి. కానీ దీక్షతో వెళ్ళి గుండుతో రాకండి. శరణమయ్యప్ప.